కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించారు. గువ్వల చెరువు ఘాట్ సమీపంలో కారును భారీ లారీ ఢీకొట్టింది. దీంతో 5గురు అక్కడక్కడే స్పాట్లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మృతుల్లో 3 మహిళలు అలాగే చిన్నారి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాయచోటు నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద ఇది ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓ భారీ లారీ కారుని ఢీకొట్టింది. కారు పూర్తిగా నలిగిపోయినట్టుగా తెలుస్తోంది. లారీ నేరుగా కారుపైకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడిక్కడే మరణించారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు. వారి మధ్య ఓ చిన్నారి ప్రాణం కోల్పోవడం ఆ దృశ్యాలు చూస్తుంటే పూర్తిగా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఇక ఈ దుర్ఘటనలో కుటుంబం పూర్తిగా అర్ధాంతరంగా తనువు చాలించింది. ఘటన రాయచోటు నుంచి కడపకు వస్తున్న సమయంలో చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఎవరి ప్రాణాలు కూడా దక్కలేదని తెలుస్తుంది. ప్రాథమికంగా డ్రైవర్ తప్పిదమే కారణంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాద సమయంలో ఘాట్ వద్ద ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇటీవలి కాలంలో ఘాట్ రోడ్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ రోడ్డు భద్రతకు సంబంధించి మరోసారి ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఘాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరికల బోర్డులు అవసరమని చెప్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఎక్కడి చూస్తున్నారు వాళ్ళు? ఎక్కడికి పోతున్నారు? ఓకే, మేము కూడా ఆ ఊరికే పోతాను. టిఫిన్ చేసే కాడ మాట్లాడినాము వాళ్ళేమో అట్టయి కారు వీళ్ళదేనని మేము ఆ నుంచి వస్తాను, వాళ్ళు నుంచి పోతాను. ఏం జరిగింది మేడం? లారీ పోయి దాని మీద పడింది. ఎంతమంది చనిపోయారు? దాంట్లో 7 మంది ఉన్నారు. అందరు పిల్లలు, 3 పిల్లలు, చెప్పమ్మా. 4 పెద్దవాళ్ళు. ఓకే, ఏ ఊరు వాళ్ళది? రాయచోటు నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా గువ్వల చెరువు ఘాట్ రోడ్ వద్ద భారీ లారీ కారు పైకి నేరుగా దూసుకెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న 5గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికుల్ని కలిచివేశాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదంటూ స్థానికుల నుంచి ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి కిషోర్ జైన్ అవుతున్నారు. కిషోర్, గువ్వల చెరువు ఘాట్ రోడ్ దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులు ఏమని నిర్ధారించారు? ప్రమాదం ఎలా జరిగింది? రామదాస్, కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేస్తుంది. కడప జిల్లా చిత్తబొందిన మండలం గువ్వల చెరువు ఘాట్లో తరచుగా ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే కర్ణాటక రాష్ట్రం నుంచి బద్వేల్కు బయలుదేరినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా దాదాపు 4 అక్కడ చక్కగా మృత్యువాత పడడం జరిగింది. అయితే లారీ కారు అంటే కారును క్రాస్ చేతబోతూ లారీ ఒక్కసారిగా కారు మీద పడడంతో కూడా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం కారులో 7గురు ప్రయాణిస్తున్నారు. ఆ 7గురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే 4వ మలుపు వద్ద అక్కడ ఉన్నటువంటి కారు వెళ్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా లారీ అదుపు తప్పి కారుపై పడడంతో కారు ఒక్కసారిగా నిచ్చెనుపోయింది. ఈ ఘటనలో బద్వేలు చింతపుట్టాయపల్లికి చెందినటువంటి శ్రీకాంత్, శిరీష్, హర్షిని, రిషి వీళ్ళు 3 కూడా మృత్యువాత పడడం జరిగింది. ఏదైతే బద్వేల్లో ఉన్నటువంటి చింతపుట్టాయపల్లె గ్రామంలో కూడా అక్కడ ఒక ఉత్సవం జరగబోతుంది. మరికొద్ది రోజుల్లో జాతర జరగబోతుంది. ఆ జాతరకు ధ్వజస్తంభాన్ని కూడా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కూడా భావించారు. ఆ క్రమంలోనే వాళ్ళంతా కూడా బెంగళూరు నుంచి ఏదైతే పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నారో ఆ పీజీ హాస్టల్ నిర్వహించిన 2 రోజుల పాటు ఇక్కడికి రావాలని బయలుదేరడం, ఆ తర్వాత మృత్యువాత పడ్డం కూడా ఒక రకంగా అటు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ప్రాంతంలో కూడా ఒక రకంగా అక్కడ కుటుంబ సభ్యులు కూడా అరణ్య రోదనగానే మారిందని చెప్పాలి. ఒకవైపు ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు చేరుకోవడం జరిగింది. ఏదైతే ఆ కారును ఉద్యోగించు కావడంతో కూడా ఒక్కసారిగా కారులో చిక్కుకుపోయారు. వారందరినీ కూడా
చింతపుత్తాయిపల్లికి చెందినటువంటి వారందరినీ కూడా అటు పోలీసులు అంటే వారిని వెలికి తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చి కనపడింది. అంతేకాకుండా చింతపుత్తాయిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ కూడా విషాద ఛాయలే అలుముకున్నాయి. ఏదైతే ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృత్యువాత పడడంతో కూడా ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో పాటు అటు బద్వేల్లో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఏదైతే ఒక్కసారిగా లారీ మీద పడడంతో కూడా ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి ఉన్నటువంటి పరిస్థితి. కళ్ళ ముందే ఆ లారీ కారుపై పట్టడాన్ని కూడా అక్కడ చూసిన వారంతా కూడా కళ్ళల్లో కళ్ళు తడిపెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపించింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృత్యువాత పడడం కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే ఎవరైతే గాయపడ్డ 3 వారందరినీ కూడా అండగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా అటు వైద్య శాఖ అధికారులకు కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఒక రకంగా బద్వేల్ మండలం చింతపుత్తాయపల్లె గ్రామంలో విషాద ఛాయలే అలుముకున్న ఏదైతే గువ్వల చెరువు ఘాట్ తరచుగా ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆ ప్రమాదాలకు నిలయంగా మారిన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఘటన అటు అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఏదైతే దిగ్భ్రాంతికి ఉన్నటువంటి అంటే కలత చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 4వ మలుపు వద్ద ఒకసారిగా వేగంగా ఏ వాహనాలు వెళ్లకుండా ఒకవేళ వెళ్తే ప్రమాదాన్ని నివారించేందుకు కూడా అటు అధికారులు అక్కడ ఉన్నటువంటి సిమెంట్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ లారీ డ్రైవర్ ఏం చేశారంటే కారును క్రాస్ చేయబోయే క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి ఒక్కసారిగా కారుపై పడడంతో కూడా కారు కూడా అటు పూర్తిగా నుజ్జును చేరపడింది. మనం కారును విజువల్స్ కూడా చూస్తే ప్రధానంగా అక్కడ కారు విజువల్స్ లో కూడా చూస్తే నుజ్జును అంటే ఒక ముద్దగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలంతా కూడా ఏదైతే లారీ డ్రైవర్ ఇక హైదరాబాద్ కు చక్కెర లోడుతూ వెళ్తున్నటువంటి లారీ ఆ లారీ డ్రైవరే ఈ ప్రమాదానికి అంతా కారణం అని కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. ఆ మేరకు పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో లారీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మృతులంతా కూడా బద్వేల్కి చెందిన వారిగా గుర్తించినట్టుగా సమాచారం. అయితే ప్రమాదం తెలుసుకున్న వెంటనే ఏపీ మంత్రులు నారా లోకేష్, రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం తరపున ఆదుకుంటామంటూ చెప్తున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? ఎక్కడికి పోతున్నారు? ఓకే, బద్వేల్ దగ్గర. మేము కూడా ఆ ఊరికే పోతాను. టిఫిన్ చేసే కాడ మాట్లాడినాము వాళ్ళేమో అట్టయి కారు వీళ్ళదేనని మేము ఆ నుంచి వస్తాను వాళ్ళు ఈ నుంచి పోతాను. ఏం జరిగింది మేడం? లారీ పోయి దాని మీద పడింది. ఎంతమంది చనిపోయారు? దాంట్లో 7 మంది ఉన్నారు. అందరు పిల్లలు, 3 పిల్లలు, చెప్పమ్మా. 4 పెద్ద